హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ఆలుగడ్డ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చూడడానికి ఎంత బ్రైట్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా ఒకే టైప్ కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ కాంబినేషన్లో కర్రీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చేసుకోవడానికి కూడా అంత టైం పట్టదు. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని 1/3 కప్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 1 కప్ వరకు వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. ఉడకపోయాక వాటర్తో సహా దీనిని పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ తీసుకుని 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, ఒక చెక్క, లవంగం, యాలక్కాయ, 3 బాదం పప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ కోసం స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక ఆలుగడ్డను పీల్ తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటో బాగా వేగిపోయాక 2 ఉల్లిగడ్డలను సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లి ముక్కలు వేగాక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీనిలోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని దీనిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వెజ్జెస్ మొత్తం ఆల్మోస్ట్ వేగిపోయాక రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఈ ఉప్పు కారాన్ని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును వాటర్తో సహా వేసుకోండి. కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. కుక్కర్ బాగా చల్లారనిచ్చి మూత తీసుకుని కర్రీ కన్సిస్టెన్సీ చూసుకోండి. మనం పప్పును ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీలా అయిపోతే స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ ఆలుగడ్డ శనగపప్పు కూర రెడీ. ఈ కర్రీ రైస్తో పాటు రోటీ, పరోటాల్లో కూడా చాలా బాగుంటుంది. కర్రీస్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.